అసలు ఈ శివత్వం రావడానికి ఏంటి కారణం? అసలు పోనీ శివభక్తుడిగా మారడానికి కారణం ఏంటి? ఇప్పుడు భక్తి అనేది ఒక నెసెసిటీ. ఇఫ్ దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నెసెసిటీ టు క్రియేట్ ఎ గాడ్ టు కీప్ ద వరల్డ్ ఇన్ ట్యూన్ అన్నాడు ఒక కమ్యూనిస్ట్. ఒక భీతి, భయం. నాకు మూఢభక్తి లేదు, గాఢభక్తి ఉంది. నేను ఉదాహరణ చిన్నప్పుడు హరికథ అనేదే నాకు జీవితంలో నేను నటుడు అవ్వడానికో రచయిత అవ్వడానికో కళాకారుడానికి హరికథ కాదు. మా గుళ్ళో జరుగుతున్న హరికథ. అసలు ఎట్లా చెప్తారు, వీడే కృష్ణుడు అయిపోతాడు, వీడే అర్జునుడు అయిపోతాడు, వీడే శంఖం అయిపోతాడు, వీడే ధృతరాష్ట్రుడు అయిపోతాడు, ఇది మామూలు విషయం కాదే అని నేను వచ్చి ఇమిటేట్ చేస్తున్నాను. దట్స్ హౌ ఐ బికమ్ అన్ ఆర్టిస్ట్. అప్పుడు కథ ఏం చెప్పానంటే, అజామీయుడు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడు, అది ఇది. శివరాత్రి నాడు చెట్టు ఎక్కాడు. ఎక్కితే బిలోపత్రాలు శివుడి మీద రాలి వాడు తెలియకుండా శివరాత్రి నాడు దొంగ కాబట్టి వాడు జాగారం ఉన్నాడు, ఫుడ్ లేక ఉపవాసం ఉన్నాడు. పైనుంచి బిల్వపత్రాలు శివుడి మీద రాల్చాడు. చచ్చిపోయినప్పుడు వెళ్తుంటే యమభక్తులు పట్టుకుంటే మీరెందుకు పట్టుకుపోతున్నారా? వాడు మా శివభక్తుడు, శివైక్యం, శివలోకంకి వెళ్ళాలి వాడు. ఎందుకు? పొరపాటున చేసిన శివభక్తి, శివరాత్రి నాడు చేసాడు, కథం వాడికి మోక్షం. అమ్మని ఇంత ఈజీయా, శివలోకం ఇంత ఈజీయా అని బలిపోయింది చిన్నప్పుడు. తర్వాత చదువుతున్నప్పుడు రాజశేఖర చరిత్రం అని మాదయ్య గారి మల్లన కావ్యంలో, నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి పత్రిన వాడు ఇసుమంత పరవైచు కామధేనువు వానింటి గాడి పసరం అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు. నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా పొరపాటున శివ పూజ చేసినా సరే నీకు కైవల్యం ఖాయం అన్నాడు. దాన్ని నేను తెలంగాణలో చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పోస్తే బస్. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పోస్తే బస్. ఒటి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా శభాషరా శంకరా. ఒట్టి పుణ్యం అంటే తెలంగాణలో ఫ్రీ అని, ఇక్కడ మీనింగ్ ఏమిటంటే ఒట్టి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా, ఒట్టి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా శభాషరా. శివుడిని నేను ఎప్పుడు దేవుడిగా భావించాను. ఐ ఫెల్ట్ ఈజ్ అ ఫ్రెండ్. అందుకనే ఒరే అన్న, ఆట కదరా శివ, ఏమైనా నువ్వు రా అంటావా దేవుడిని? మరి దేవుడిని రాకపోతే నిన్నంటూ ఊరుకుంటావా? శభాష్ రా శంకర. ఐ ఆల్వేస్ ఫెల్ట్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. నాకు అంటే మహాశివ భక్తుడు అంటారు నన్ను ఎవరన్నా, చాలా తప్పు. మహాశివ పూర్వపద కర్మధారణ భక్తుడు. శంకర కింకరీతి, శంకర కింకరుణ్ణి, రేణువుని తప్ప మహాశబ్దం శివుడికి అప్లై చేయండి, నాకు కాదు. నాకు అంత ఇష్టం. ఉదాహరణకి రోజు అంటే నాకు చెప్పే కదా, నాకు దేవుడు కూడా బోరు కొడతాడని నేను ఓ నెల పూజ చేయను. అసలు ఇప్పుడు టోటల్ పూజ లేదు, ఓన్లీ ధ్యానమే. యోగా తర్వాత మెడిటేషన్. అబ్సల్యూట్గా గుళ్ళు గోపురాలు కూడా అన్నీ తిరిగేశాను. ఇంకా నాకు ఆ గుళ్ళల్లో దేవుడు ఉండాలని స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత, అంటే గుళ్ళల్లో జరిగే అక్రమాల వల్ల, దుర్మార్గాల వల్ల, ఈ అధర్మాల వల్ల దేవుడు ఉండడు అనేది నాకు నమ్మకం వచ్చి దేవుడు గుడికి నేనే వెళ్ళడం మానేశాను. దేవుడు వెళ్ళడం మానేశాడు, నేను వెళ్ళడం మానేశాను. నేను హాయిగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. ఓ రోజు మా ఇంట్లో అభిషేకం చేస్తున్నాను. కమింగ్ టు బ్యాక్, మావిడ వెల్లుల్లిపాయలు వేసి గోంగూర తాలింపు పోపు పెడుతాను. నేను లోపలికి ఇలా కూర్చోకొని పక్కనే, జనరల్గా వంటింటి పక్కనే ఉంటుంది ఈ దేవుడి రూమ్. ఆ వాసన తగిలి అబ్బా అని నోట్లో నీళ్ళు చెప్తుంటే మీకు కూడా ఊరొచ్చు. నాలో అఖండకు బ్రహ్మాండ నాయకుడు శివుడికి అభిషేకం చేసుకొని తృప్తిగా వస్తే 10 రూపాయల గోంగూర నాలో నోట్లో నీళ్లు ఊరించగలిగింది. శివ అన్నప్పుడు గుండెలో నీళ్లు రాలే, కళ్ళల్లో నీళ్లు రావాలి. ఎందుకురా నీ అమ్మ భక్తి వేస్ట్. నువ్వు దేవుణ్ణి ఒకసారి స్మరిస్తే నీ ఒళ్ళంతా పులకాంకితమై కళ్ళల్లో నీళ్లు వస్తేనే నీ భక్తి, లేదా యాక్టింగ్ అడగొద్దు అని డిసైడ్ ఎప్పుడైతే నాకు మెయిన్లో దిగిపోయిందో, ఇంకా టోటల్గా పూజ కట్. ఇంట్లో నేను వెళ్ళను, వాళ్ళందరూ చేసుకుంటారు, నేను పూజ చేయను.
పూజ అంటే యాజ్ అ ప్రిన్సిపల్ చేయడం కాదు, పూజలో ఏం లేదు తెలిసిపోయింది. అది ఫస్ట్ ఏబిసిడీల్లో ఓనమాల స్టేజ్ అది పూజ అనేది. ఈ కొబ్బరికాయలు కొట్టడం, దండలేయడం, ఎవరన్నా వెళ్తే కొబ్బరికాయ కూడా ఇక అదా బేసిక్గా దేవుడికి ఈ మధ్య ఇవి ఈ పూజారులు, ఈ దళారులు లేదా ఈ అలంకరణలు వద్దు అని నిర్మలమైన శివుణ్ణి అందుకు నాలోన శివుడు ఎక్కడున్నాడు శివుడు అంటే అప్పుడు వచ్చిన పాట పుట్టింది. నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము లేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు, నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, వద్దంటే రెంటిని మూయగలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు నాటకాలాడగలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు, నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. ఎప్పుడైతే ఇది వచ్చిందో నాకు సద్దన్నం చాపతో నేను బతికేయగలను. నాకే 3 కోరికలు ఉండేవి పూర్వం. ఒకటి, ఎంతమంది జనం కాబట్టి బాత్రూమ్ ఎప్పుడు బిజీగా ఉండేది. అమ్మ మంచి మరిగే వేళ్ళు నీళ్ళతోటి ఇలాంటి వాతావరణంలో 1 గంట సేపు స్నానం చేయాలి. ఎట్లా జరగదు, అది ఒక్కటి కావాలి. పుస్తకాలు ఎప్పుడు మా అన్న చదివిన పుస్తకం, వాడి చదివిన పుస్తకం, ఎవడు పుస్తకాలు ఉండేవి. బట్ ఎప్పుడు నేను చదువుతున్నా ఉండవే, నాకన్నా పెద్దవాళ్ళ మంచి లైబ్రరీ ఉండాలి. మిథునంలాగా 1 ఎకరం ఉంటే ఒక పెంకుటిల్లు వేసుకొని అప్పటికప్పుడు అట్లా వంకాయ కోసుకొని తాలింపు చేయాలి. ఇది కోరిక. ఈ 3 తీరిపోయినాయి. అంచేత నాకు ఇప్పుడు కోరికలు లేవు, ఆశయాలు లేవు. అంతర్జాతీయంలో తెలుగు సినిమా రెపరెపలాడాలి. పంచె కట్టుకుని నేను తెలుగు జాతి రిప్రజెంట్ చేస్తూ వెళ్ళి అర్థం కాకపోయిన తెలుగులో మాట్లాడి తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఇది నా జీవిత ధ్యేయం, ఆశయమే. నాకు మిగతా కోరికలు ఏది నాకు మెర్సిడీస్ బెంజ్ అయినా ఒకటే, ఇంకేదైనా ఒకటే, ఫరక్ పడదు నాకు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కోరికలు ఏం లేవు, నథింగ్. అది సాధ్యం అంటారా అంతర్జాతీయంగా? మరి మేము నేషనల్ లెవెల్ కొట్టాంగా, గ్రహణం అయింది. నా షార్ట్ ఫిల్మ్ ఇంకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కొట్టింది, నేషనల్ ఫెస్టివల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ వచ్చింది. అంటే ఆస్కార్ కాకపోవచ్చు, ఆస్కార్కి మనం కష్టం, కాన్స్లో కొడతా, నెక్స్ట్ ఇయరే కొట్టొచ్చేమో. ఓకే, సినిమా టాపిక్ ఇంకా మళ్ళీ వద్దాం. ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే శివుడి భక్తులు చాలా కష్టాలు పడతారంటారు, నిజమేనా? అది ఎంతవరకు? అది అంత క్లాష్ అండి. శివుడి భక్తులు కష్టాలు పడతాడు, విష్ణు భక్తులు చాలా సుఖాలు పడతారా? మరి రామదాసు రోడ్డు మీద తీసుకెళ్ళి జైలు దొబ్బారు. అవన్నీ వీళ్ళే. ఈ భక్తి దేవుడు అనేవి సింపుల్ సార్. దీన్ని ఈ ప్రవచనకారులు, ఈ పుస్తకాలు, ఈ గ్రంథాలు కాంప్లికేట్ చేసేసి భక్తుడిని కల్లకల్లోలం పెట్టేసి, అవునా ఏ కన్నప్పకేం బాధ, నీకేం కావాలి, నీకు ముందు భక్తి అంటే విభక్తము కానిది భక్తి. వాడి నుంచి విడిపోకుండా నువ్వు ఏమన్నా చెయ్యి, నీకున్నది పెట్టు, నీకు ఇష్టమైనది పెట్టు. నువ్వు ఏం పెట్టావన్నది ఎప్పుడు చూడ్డాడు, ఎలా పెట్టావు, వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ గివన్ మీ, నీ దగ్గర ఇది ఉంది అది పెట్టు, గడ్డి పువ్వు అది పెట్టుకోయి, ఎవడో అడిగాడు నేను. అంతే తప్ప భగవంతుణ్ణి వాడిని రుద్ది వాడు రాక. తిరుపతి నమ్మకమా భయమా? వెళ్ళం 99% భయం. మనకు దేవుడు అంటే భయపడతారు. క్రిస్టియన్ ఫిలాసఫీ, నేను క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్లో 10 ఏళ్ళు పనిచేశా, 7 ఏళ్ళు పనిచేశా. ప్రేమ ఉండాలి దేవుడి పట్ల, భక్తి ఉండాలి, ఇష్టం ఉండాలి. భయం మన వాళ్ళకి, గుండు కొట్టుకోకపోతే గుండు కొట్టుకోకపోతే ఆడు మారవాడేవాడు, లెక్కలు రాసేసి 17వ తారీఖు కొడతాను, 18 చూస్తాను సంగతి అంటాడా? గుండానా ఏమన్నా దేవుడు? అది ఆ భక్తి నమ్మకం. నిజంగా ఒకసారి ఎండమీరు అద్భుతమైన క్వశ్చన్ వేసి, నిజంగా నీకు భక్తి ఉంటే వెంకటేశ్వర స్వామి మొక్కుకు, నేను పరీక్షలో పాస్ అవుతాను, నువ్వు చేయిస్తావు, నేను ముందే గుండు కొట్టుకుంటాను. ఒక్కడున్నాడండి ప్రపంచంలో ముందు గుండు కొట్టుకుని నాకు నమ్మకం లేదు. అంచేత మన భక్తి అనేది డ్రామా.
మహానుభావులు, డ్రామాలు, ప్రవచనం. కాకపోతే ఏంటంటే ఆ వింటూ ఆ 4 గంటలన్నా ప్రశాంతంగా ఉంటారు, ఆ కళల్లో తేలుతారు తప్ప అది ఎవ్వడు అది ఏ దేవుడు అట్లా కోరుకోడు, ఆ బలులు కోరుకోడు. నీకు ఇష్టమైనవన్నీ ఆడి పేరు పెట్టేసి నువ్వు తినేస్తావు కథం. అది కుక్క అని, నక్కవని, దున్నపోతామని, కోడవని, స్వీట్స్ అవని. అడిగాడా నిన్ను అడుగుదాడా నరకమని? నీ అంత భక్తి ఉంటే నిన్ను నరుక్కో. ఆనాడు వీరశైవులు నరుక్కునేవారు పూర్వం. అది భక్తి, అది మూర్తమే. అహం శివం అహం బ్రహ్మస్మి లేదా శివోహం, శివుడే నేను అన్నప్పుడు నువ్వు నరుక్కుంటే శివుని నరుక్కున్నట్టు కాదా నువ్వు? మరి ఏంటిది? అంచేత భక్తి చాలా సింపుల్. నాయనా నన్ను కాపాడు, లేదా నువ్వు అంటే నాకు ఇష్టం కథం. నీకు వ్యాఖ్యానం, సంస్కృతం, భావ అవన్నీ రావు వాడికి. దట్ ఈస్ అంచేత అంటీ ముట్టనట్టు. ఎందుకంటే మనకు అర్థమైపోయింది. మొన్ననే ఒక సైన్స్లో ఒక ఎనలిటికల్గా జీవిత సారాన్ని ఒకటి చెప్పాడు, అద్భుతం. ఏంటంటే నువ్వు సంపాదించిన దాంట్లో ఎంతైనా సరే 30% కూడా నీ కోసం కానీ నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టవు, మిగతాదంతా వదిలేసిపోతావు నా కొడక అని చెప్పాడు. నేను అమ్మని అవునా అని నేను రివర్స్ చేశాను. 70% నాకు ఖర్చు పెట్టుకుని ప్రో నోట్లు మా వాళ్ళకి వదిలేసారు. అవన్నీ అయిన నా జీవన సారం ఇప్పుడు వైరాగ్యం అని. ఇఫ్ యూ గాట్ ఇట్ యూ లాస్ట్ ఇట్. ప్రపంచంలో ఏదైనా ఒకటే సత్యం నాకు తెలిసింది ఏంటంటే, పొందావా పోయింది. ఏదైనా సరే అన్నమాట. కలలుగంటాం అన్నమాట. ఏదన్నా ఇల్లు కట్టుకోవాలని. నేను ఇల్లు కట్టిన తర్వాత రోజు వెళ్తూ అలా షాప్కి నడుచుకుంటూ వెళ్తే ఇలా వెనక్కి తిరిగి చూసేవాడిని. నేనే కట్టా ఇల్లు అనే ఉంది. అది పెట్టి చూడిందిరా, అదే సరే. నెల తర్వాత ఏదో విరిగింది, ఏదో బీటలు వాలింది. కొత్త కారుకి ఫస్ట్ టైం గీత గీసినప్పుడు గుండెల మీద గీసినట్టు ఉంటుంది. నెల రోజుల తర్వాత షెడ్లో పడేస్తాం, దాని మీద కుక్కలు కూడా ఎక్కుతాయి, ఏం ఫరక్. సో ఇఫ్ యూ గాట్ ఇట్ యూ లాస్ట్ ఇట్. ఏదైనా సరే. ఇప్పుడు నేను అన్న కాన్సవార్డ్ కూడా ఒకసారి ఇట్లా తీసుకున్నాను అనుకో, దుఃఖం బంద్. తర్వాత ఏంటో ఇంకేముంది, అయిపోయి వచ్చేసి. పెళ్ళికి ప్రేయసికి పెళ్ళి అనుకున్నంత ఫరక్ ఉంటుంది. అంటే అందరంతకాలం ప్రేయసి ఆరాధ్య దేవత అందాక మరి ఇంతకు అవార్డు రావాలంటారా రావద్దంటారా? నేను తీసుకుని వదిలేస్తాను. అమ్మా దానికోసం అది ఏం పెట్టుకోకపోతే జర్నీ ఎట్లా మజా రాదు. కొట్టాలి అంటే ప్రతిభ ఉండి, నేనని కాదు, మన ఫీల్డ్లో ఎంతోమంది ప్రతిభావంతులైన డైరెక్టర్లు, టెక్నీషియన్స్ ఇంతమంది ఉండి కూడా ఒక్క నేషనల్ అవార్డు తెలుగుకి రాకపోవడం అనేది ఇన్నేళ్లుగా 60 ఏళ్ళు ఇంతవరకు. ఎప్పుడు బెంగాలీ, మరాఠీ, మరోడు, కొంకిణి భాష రాని వాళ్ళు వస్తుంటే కడుపు మండిపోతుంటుంది అన్నమాట.